లొకేషన్ చూసారా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడి నుంచి చూడడానికి సూపర్ అంటే సూపరు, మామూలుగా లేదు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్. మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం అనంతపురం రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ మెమూ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. అనంతపురం నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే మెమూ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. కేఎస్ఆర్ బెంగళూరు అంటే క్రాంతివీర సంగులు రాయన బెంగళూరు వెళ్ళే మెమూ వ్లాగ్ అయితే చేయబోతున్నాము. అనంతపురం మెయిన్ స్టేషన్ బిల్డింగ్ ఇదే, 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు. అనంతపురం రైల్వే స్టేషన్ కోడ్ ఏటీపీ. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇది 1వ నంబర్ ప్లాట్ఫామ్ వైపు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైనింగ్ సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే అనంతపురం సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాము. స్టేషన్ బయటనే మనకు ఒక డిస్ప్లే బోర్డు అయితే కనిపిస్తుంది పెద్దది. అక్కడ చూసుకోవచ్చు 66560 థర్డ్ ప్లేస్లో బెంగళూరు సిటీ మెమూ 210కి వెళ్తుంది. 4వ నంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. టైం చూసుకోవచ్చు, ప్రస్తుతం 12:57 అవుతుంది. మనకు రైట్ సైడ్న బుకింగ్ కౌంటర్ ఉంది, టికెట్ బుకింగ్ కౌంటరు. లెఫ్ట్ సైడ్న ఒక డిస్ప్లే బోర్డు ఉంది, అలాగే టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. మన ట్రైన్ ఇప్పుడు బెంగళూరు నుంచి అనంతపూర్కి వస్తుంది. ఇప్పుడు మరి అనంతపూర్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తుంది. చాలా డిమాండ్ ఉన్న ట్రైన్ అండి ఈ మెమూ ట్రైను. ప్రస్తుతం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. అనంతపురం రైల్వే స్టేషన్కి మొత్తం 2 ఎంట్రెన్స్లు ఉంటాయి. 4th నెంబర్ ప్లాట్ఫామ్ మీద కూడా ఒక ఎంట్రెన్స్ ఉంటుంది. అదే పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్. అక్కడ వెళ్దాం పదండి, ఆ బిల్డింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇది 2వ ఎంట్రెన్స్. ఈ ఎంట్రెన్స్ మనకు బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పాత అనంతపురం రైల్వే స్టేషన్ బిల్డింగు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. మనకు రైట్ సైడ్ చూసుకుంటే ప్రగతీస్ రైల్ కోచ్ రెస్టారెంట్ ఉంటుంది. స్టేషన్లోకి ఎంటర్ కాగానే మనకు ముందునే ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ నెంబర్ 66560 ఏటీపీ టు బెంగళూరు సిటీ మెమూ 210కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. లెఫ్ట్ సైడ్ మనకు టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. నేను టికెట్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాను. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాము. స్టేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి, అంటే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 4th నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే చేరుకున్నాము, చూసుకోవచ్చు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ముందుకైతే నేను వచ్చేసాను. అనంతపురం రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు, మొత్తం ఇదే. చాలా అంటే చాలా బాగుందండి అనంతపురం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో లిఫ్ట్లు ఉన్నాయి, ఎస్కలేటర్స్ అయితే లేవు. మూడవ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. హైదరాబాద్ డెక్కన్ నుంచి మంగళూరు సెంట్రల్ వెళ్ళే స్పెషల్ ట్రైన్ నెంబర్ 07090 వ్యాగ్నైన్ HCSడ్ లోకోమోటివ్ 44141 లాలగూడ. చాలా బాగుంది. వచ్చేస్తుంది మన మెమూ మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. బెంగళూరులో ఉదయం 8:35 బయలుదేరుతుంది. అనంతపురంకి 1:55 వస్తుంది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు, 1:53 అవుతుంది. 2 నిమిషాలు ముందుగానే వచ్చింది. క్రౌడ్ చూసుకోవచ్చు ఎలా ఉన్నారో. ట్రైన్ లోపలికైతే ఎంటర్ అయినాను, నా లగేజ్ అయితే పెట్టేశాను. ట్రైన్ లోపల ప్రస్తుతం పరిస్థితి చూసుకోవచ్చు. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు. మన ట్రైన్ నెంబర్ 66560 అనంతపురం నుంచి బెంగళూరుకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2:10 అనంతపురంలో బయలుదేరుతుంది. బెంగళూరుకి రాత్రి 8:30 అయితే బెంగళూరు చేరుకుంటుంది. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మన ట్రైన్ మొత్తం 24 స్టాప్స్లో ఆగుతుంది. 235 కిలోమీటర్లకు గాను మన ట్రైన్ 6:20 ప్రయాణ సమయం అయితే తీసుకుంటుంది. మన ట్రైన్ ఫస్ట్గా బెంగళూరు నుంచి పుట్టపర్తి వరకు మాత్రమే నడిచేది, సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు మాత్రమే నడిచేది. దాని తర్వాత 2025 జూన్ 4వ తేదీన అయితే బెంగళూరు వరకు ఈ ట్రైన్ని ఎక్స్టెన్షన్ అయితే చేశారు. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళకి ఈ ట్రైన్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. టికెట్ ప్రైస్ కూడా చాలా తక్కువే. మేము ముందుకైతే వచ్చేసాను. ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చూసుకోవచ్చు. ట్రైన్లో రష్ అయితే బాగానే ఉన్నారు. మన పక్కన చూసుకోవచ్చు హైదరాబాద్ డెక్కన్ నుంచి మంగళూరు సెంటర్ వెళ్ళే స్పెషల్ ఇంకా వెళ్ళలేదు, 3rd నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది.
మన ట్రైన్ జర్నీ ఎస్సీఓఆర్ జోన్లో స్టార్ట్ అవుతుంది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో స్టార్ట్ అవుతుంది. జర్నీ ఎండ్ అయ్యేది మాత్రం ఎస్డబ్ల్యూఆర్లో, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో మన జర్నీ ఎండ్ అవుతుంది. ఇందులో మన ట్రైన్ మొత్తంగా 3 జంక్షన్ల మీదుగా వెళ్తుంది. ధర్మవరం జంక్షన్, అలాగే పెనుగొండ జంక్షన్, యలహంక జంక్షన్ మీదుగా అయితే కేఎస్ఆర్ బెంగళూరు చేరుకుంటుంది. టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అనంతపురం నుంచి బెంగళూరుకి 235 కిలోమీటర్లకు గాను 55 రూపాయలు ఛార్జ్ అయితే చేశారు. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 2 గంటల 4 నిమిషాలు అవుతుంది. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 2 గంటల 10 నిమిషాలు అవుతుంది. సిగ్నల్ అయితే ఇచ్చేశాడు మన ట్రైన్కి. కరెక్ట్గా ఆన్ టైమే తీశాడు 2 గంటల 10 నిమిషాలకి. ఈ ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది ఇవాళ, చూసుకోవచ్చు. అనంతపురం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ అనంతపురం. అనంతపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ ప్రసన్నాయనపల్లి. వెల్కమ్ టు పీటీసీ పోలీస్ గ్రౌండ్. మన ట్రైన్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అనంతపురం తర్వాత మన ఫస్ట్ స్టాప్ అయిన ప్రసన్నాయనపల్లికి మన ట్రైన్ చేరుకుంది. ప్రసన్నాయనపల్లి స్టేషన్ కోడ్ PSPY. జనాలు చూసుకోవచ్చు బాగానే ఉన్నారు. మన ట్రైన్ 100% ఆక్యుపెన్సీతో నడుస్తుందండి. ప్రసన్నాయనపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ప్రసన్నాయనపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ జంగాలపల్లి. బాయ్ బాయ్ ప్రసన్నాయనపల్లి. ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అనంతపురం టీవీ టవర్, అది ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. ఎండ మాత్రం భయంకరంగా ఉందండి, చంపేస్తుంది. సెకండ్ స్టాప్ అయిన జంగాలపల్లికి మన ట్రైన్ చేరుకుంది. జంగాలపల్లి స్టేషన్ కోడ్ ZPL. జంగాలపల్లికి మన ట్రైన్ చేరుకుంది. అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, తిరుపతి నుంచి గుంటకల్ రావాల్సిన ప్యాసింజర్ వస్తుంది. జంగాలపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. జంగాలపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ చిగిచెర్ల. జంగాలపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. తిరుపతి గుంతకల్ ప్యాసింజర్ జంగాలపల్లి దగ్గర సిగ్నల్ కోసం వెయిటింగ్. VAP 4 గుంతకల్ లోకోమోటివ్. థర్డ్ స్టాప్ అయిన చిగిచెర్లకు మన ట్రైన్ చేరుకుంది. చిగిచెర్ల స్టేషన్ కోడ్ CCA. చిగిచెర్లకు మన ట్రైన్ చేరుకుంది 10 నిమిషాలు ఆలస్యంగా. చిగిచెర్ల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. చిగిచెర్ల తర్వాత నెక్స్ట్ స్టాప్ ధర్మవరం జంక్షన్. బాయ్ బాయ్ చిగిచెర్ల. చిగిచెర్ల నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. WAG9 HC రూర్కెలా లోకోమోటివ్.
వెల్కమ్ టు ధర్మవరం, స్టేషన్ కోడ్ DMM. ఇక్కడికి మన ట్రైను 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. ధర్మవరంలో క్రౌడ్ మాత్రం చాలా ఫుల్ అయినారు. ధర్మవరం చీరలకు పెట్టింది పేరు, పట్టు చీరలకు. టైం తీసుకోవచ్చు 3 గంటల 1 నిమిషం అవుతుంది. మన పక్క ప్లాట్ఫామ్లో కనిపిస్తుంది కదా, ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సాయంత్రం 4:45 బయలుదేరుతుంది అనుకుంటా ఆ ట్రైను. ధర్మవరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. ధర్మవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ బసంపల్లి. బాయ్ బాయ్ ధర్మవరం జంక్షన్. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్లో కనబడుతున్న ట్రైన్ ఏది తెలుసా? హైదరాబాద్ డెక్కట్ నుంచి మంగళూరు సెంట్రల్ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్. ఇందాక మనకి అనంతపురం రైల్వే స్టేషన్లో తగిలింది ఆ ట్రైనే. ధర్మవరం జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. మనకు అక్కడ ఒక లైన్ వెళ్తుంది కదా, సింగిల్ ట్రాకు. అదే కదిరి మదనపల్లి మీదుగా పాకాల వైపు వెళ్తుంది. మనకు ఇటువైపు కూడా ఇంకొక జంక్షన్ లైన్ తగులుతుందండి. అదే మనకు పెనుగొండ వైపు వెళ్ళే జంక్షన్ లైను. అండ్ ఇక్కడి నుంచి కూడా మనకు జోన్ అయితే మారిపోతుంది. ధర్మవరంతో మనకు SCOR జోన్ ఎండ్ అవుతుంది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎండ్ అవుతుంది. మనం ఇప్పుడు SWR జోన్లోకి అయితే ఎంటర్ అవుతాము, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లోకి. మన ట్రైన్ కంప్లీట్ వ్యూ చూడొచ్చు ఇక్కడ, ఎక్సలెంట్గా ఉంది. హైదరాబాద్ డెక్క నుంచి మంగళూరు సెంటర్ వెళ్ళే ట్రైన్ కనిపిస్తుంది అక్కడ, మనతో పాటే వస్తుంది ఆ ట్రైన్ కూడా. కానీ పెనుగొండ మీదుగా వెళ్ళిపోతుంది. మనం సత్యసాయి ప్రశాంత్ నిలయం మీదుగా పెనుగొండకి అయితే చేరుకుంటాము. మన పక్కన ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది కదా, అదే మనకు నాగసముద్రం మక్కాజిపల్లి మీదుగా పెనుగొండ జంక్షన్కి చేరుకుంటుంది ఆ లైను. ధర్మవరం తర్వాత స్టాప్ అయిన బసంపల్లికి మన ట్రైన్ చేరుకుంది. బసంపల్లి స్టేషన్ కోడ్ BSPL. ఈ రూట్లోనే మనకు సత్యసాయి ప్రశాంత్ నిలయంకి ముందు టన్నల్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆ టన్నల్ చూపిస్తాను. టైం తీసుకోవచ్చు, అంత బ్లూ కలర్లో ఉంది, ఏం కనిపించవట్లేదు. బసంపల్లికి మన ట్రైన్ చేరుకుంది. ధర్మవరం నుంచి సత్యసాయి ప్రశాంత్ నిలయం వరకు కూడా సింగిల్ ట్రాక్ ఇది. సిగ్నల్ ఇచ్చేశాడు. బసంపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బసంపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ సత్యసాయి ప్రశాంతి నిలయం. బసంపల్లి దగ్గర ల్యాండ్స్కేప్ వ్యూ చూసుకోవచ్చు, కొండలు అదిరిపోయిన ఇక్కడి నుంచి చూడడానికి. కొత్త చెరువు రైల్వే స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం. స్టేషన్ లేదు, ఇది బంద్ అయిపోయినట్లుంది ఈ స్టేషన్. ఈ స్టేషన్ దాటిన తర్వాతే టన్నల్ స్టార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ కొత్త చెరువు. వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. అదేనండి పుట్టపర్తి. స్టేషన్ కోడ్ SSPN. ఇక్కడికి మన ట్రైను 66 కిలోమీటర్లు కవర్ చేసింది. ప్రస్తుతం 10 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది మన ట్రైను. క్రౌడ్ చూసుకోవచ్చు, ఫుల్ ప్యాక్ అయిపోయేలాగా ఉంది. పుట్టపర్తికి అయితే మన ట్రైన్ చేరుకుంది. క్రౌడ్ చూసుకోవచ్చు, చాలా ఫుల్ ఉన్నారు. అండ్ నేను ఇంకొక విషయం నోటీస్ చేసింది ఏమంటే, డిజిటల్ క్లాక్స్ ఉంటాయి కదా, అవి మనకి ఎక్కడానికి రెడ్ కలర్లో కనిపిస్తాయి. కానీ బసంపల్లి దగ్గర నుంచి ఈ స్టేషన్ వరకు అన్నీ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఈ మెమూ ట్రైను ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బెంగళూరుకి వెళ్ళేది. కానీ అనంతపురంకి అయితే ఎక్స్టెన్షన్ చేశారు. జూన్ 4, 2025లో సిగ్నల్ ఇచ్చేశాడు.
పుట్టపర్తి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పుట్టపర్తి తర్వాత నెక్స్ట్ స్టాప్ నారాయణపురం. బాయ్ బాయ్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. చూడకపోతే చూడండి, పుట్టపర్తి చాలా బాగుంటుందండి. పుట్టపర్తి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరికొద్ది రోజుల్లో ఇవి చరిత్రలో నిలిచిపోనున్నాయి. WDG4 డీజిల్ లోకోమోటివ్స్ ఒక ప్యూర్ ఎమోషన్. వెల్కమ్ టు నారాయణపురం. స్టేషన్ కోడ్ NRYP. నారాయణపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ పెనుగొండ జంక్షన్. నారాయణపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నారాయణపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ పెనుగొండకి మన ట్రైన్ దగ్గరలో ఉంది. లొకేషన్ చూసుకోవచ్చు, అదిరిపోయింది. గాలిమరల కొండల మీద సూపర్ పెట్టేశాడు. అక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అదే మనకు పెనుగొండ నుంచి నాగసముద్రం మీదుగా ధర్మవరం వైపు వెళ్ళే షార్టెస్ట్ రూట్. అది 42 కిలోమీటర్లు ఉంటుంది ఆ రూటు. అదే మనం పెనుగొండ నుంచి నారాయణపురం పుట్టపర్తి మీదుగా అయితే మనకు 52 కిలోమీటర్లు అవుతుంది. అంటే 10 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. వెల్కమ్ టు పెనుగొండ జంక్షన్. స్టేషన్ కోడ్ PKT. క్రౌడ్ చూసుకోవచ్చు. అన్ని స్టేషన్లు కూడా మన ట్రైన్కి ఎక్కేవాళ్ళు కానీ దిగవలేరు. ఇక్కడ క్లాక్ గమనించండి, డిజిటల్ క్లాక్ బ్లూ కలర్లో ఉంది. పెనుగొండకి మన ట్రైన్ చేరుకుంది. పెనుగొండలో చూసుకోవచ్చు ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. పెనుగొండ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. పెనుగొండ తర్వాత నెక్స్ట్ స్టాప్ చక్రాలపల్లి. పెనుగొండ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ పెనుగొండ జంక్షన్. పెనుగొండ నుంచి నా చిన్నప్పుడు నేను పావుగడకి వెళ్ళేవాడిని ఇక్కడి నుంచి బస్సులో. ల్యాండ్స్కేప్ చూసుకోవచ్చు, అదిరిపోయింది కదా కొండ. వెల్కమ్ టు చాకర్లపల్లి. నేను ఇందాక చక్కర్లపల్లి అన్నాను, సారీ. స్టేషన్ పేర్లు ఏమైనా తప్పు పలితే క్షమించండి. చాకర్లపల్లికి మన ట్రైన్ చేరుకుంది. చాకర్లపల్లి స్టేషన్ కోడ్ CPL. చాకర్లపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ మలుగూరులో కలుద్దాం. బాయ్ బాయ్ చాకర్లపల్లి నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు మలుగూరు. స్టేషన్ కోడ్ MLU. కరెక్ట్ మన మలుగూరులోకి ఎంటర్ అవుతుంది. SMT బెంగళూరు నుంచి కాలపూర్కి వెళ్ళే వందే భారత్ అయితే వెళ్ళిపోయింది. ఇవాళ బుధవారం కాబట్టి యశ్వంతపూర్ నుంచి కాచిగూడ వెళ్ళే వందే భారత్ ఉండదు. మలుగూరు స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ హిందూపురం. ఇక్కడ డైరెక్ట్ హిందూపురంలో కలుద్దాము. వెల్కమ్ టు హిందూపురం. స్టేషన్ కోడ్ HUP. ఇక్కడికి మన ట్రైన్ ఆన్ టైం వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ 124 కిలోమీటర్స్ కవర్ చేసింది. హిందూపురంలో చాలా ఫేమస్ లేపాక్షి టెంపుల్ చూసారా? చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. హిందూపురంకి మన ట్రైన్ చేరుకుంది. మెయిన్ స్టేషన్ మనకు రైట్ సైడ్ ఉంది. ఇది 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు. హిందూపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హిందూపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ దేవరపల్లి. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాపే దేవరపల్లి దాటిన తర్వాత మన ట్రైన్ కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది. బాయ్ బాయ్ హిందూపురం నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
వెల్కమ్ టు దేవరపల్లి, స్టేషన్ కోడ్ డిపిఈ. మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం కర్ణాటకలోకి ఎంటర్ అవుతాము. దేవరపల్లికి మన ట్రైన్ చేరుకుంది. దేవరపల్లి నుంచి ఎవరైనా మన లాక్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. దేవరపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. బాయ్ బాయ్ దేవరపల్లి. వెల్కమ్ టు కర్ణాటక. కర్ణాటకలో ఫస్ట్ స్టాప్ అయిన విదుర్ సౌదాకి మన ట్రైన్ చేరుకుంది. విదుర్ సౌదా, స్టేషన్ కోడ్ VWA. ఈ కర్ణాటకలో స్టేషన్ పేర్లు కొన్ని తప్పు పలికితే మాత్రం క్షమించండి. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ గౌరీబిన్నూర్. గౌరీబిన్నూర్లో డైరెక్ట్ వెళ్దాము. వెల్కమ్ టు గౌరీబిన్నూర్, స్టేషన్ కోడ్ GBT. గౌరీబిన్నూర్లో ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను. యలహంక నుంచి కాచిగూడ వెళ్ళే కాచిగూడ ఎక్స్ప్రెస్ 17603. గౌరీబిన్నూర్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ సోమేశ్వర. గౌరీబిన్నూర్ నుంచి ఎవరైనా మనలాక్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ గౌరీబిన్నూర్. వెల్కమ్ టు సోమేశ్వర, స్టేషన్ కోడ్ SMWA. ఈ స్టేషన్ బాగుంది. సోమేశ్వర స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. నిజంగా ఈ స్టేషన్ చాలా బాగుందండి. మొత్తం గ్రీనరీ, సిగ్నల్ ఇచ్చేశాడు. సోమేశ్వరం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. సోమేశ్వర తర్వాత నెక్స్ట్ స్టాప్ తొండేబావి. బాయ్ బాయ్ సోమేశ్వర. ఎవరైనా మన బ్లాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయండి. వెల్కమ్ టు తొండేబావి, స్టేషన్ కోడ్ TDV. ఈ తొండేబావి స్టేషన్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చెట్లు చూసారు ఎంత బాగున్నాయో. చాలా బాగుంది స్టేషన్. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 5:33 అవుతుంది. తొండేబావి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. స్టేషన్ చాలా బాగుందండి. ఇది ఈ స్టేషన్ నచ్చితే లైక్ అలాగే కామెంట్ చేయండి. తొండేబావి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. తొండేబావి తర్వాత నెక్స్ట్ స్టాప్ మహాకాళి దుర్గా. బ్యూటిఫుల్, అంతే, మాటలు లేవు. వెల్కమ్ టు మహాకాళి దుర్గా, స్టేషన్ కోడ్ MKL. తొండేబావి దాటిన తర్వాత ఈ మహాకాళి దుర్గా వరకు లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మహాకాళి దుర్గా స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఓదెరహల్లి. మహాకాళి దుర్గా స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఓదెరహల్లి. మహాకాళి దుర్గా అంటే ఇక్కడ దుర్గమ్మ గుడి ఉందేమో, మరి తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ మహాకాళి దుర్గా. లొకేషన్ చూసారా, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ నుంచి చూడడానికి సూపర్ అంటే సూపరు, మామూలుగా లేదు. మహాకాళి దుర్గా స్టేషన్ దాటిన తర్వాత వస్తుంది ఈ లొకేషను. నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ లొకేషన్ మాత్రము.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, చూడొచ్చు. ఓదెరహల్లి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంది మన ట్రైను. లొకేషన్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి, చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు. వెల్కమ్ టు ఓదెరహల్లి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ ORH. దొడ్డబల్లాపూర్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మన పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ వెళ్తుంది కదా, బసవా ఎక్స్ప్రెస్, మైసూర్ నుంచి బాగల్కోట్ వెళ్తుంది. వెల్కమ్ టు దొడ్డబల్లాపూర్. దొడ్డబల్లాపూర్కి మన ట్రైన్ చేరుకుంది. ఆన్ టైమే చేరుకుంది, లేట్ ఏం కాలేదు. దొడ్డబల్లాపూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ రాజా అనుకుంటే డైరెక్ట్ అక్కడ వెళ్దాం. వెల్కమ్ టు రాజా అనుకుంటే రైల్వే స్టేషన్. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ యలహంక జంక్షన్. వెల్కమ్ టు యలహంక జంక్షన్. స్టేషన్ కోడ్ YNK. ఇక్కడికి మన ట్రైన్ 3 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. యలహంక స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. 6:33కి రావాల్సింది 6:36కి అయితే వచ్చింది. చూడొచ్చు, ఇక్కడే చాలా వరకు అయితే దిగుతున్నారు. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ బయ్యప్పనహల్లి. బై బై యలహంక జంక్షన్. బయ్యప్పనహల్లి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బెంగళూరు ఈస్ట్. మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేస్తాడు. మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, 2వ నెంబర్ ప్లాట్ఫామ్లో KSR బెంగళూరు నుంచి ధర్మపురి వెళ్ళే మెము. KSR బెంగళూరు నుంచి ధర్మపురికి వెళ్తుంది ఆ మెము. బయ్యప్పనహల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బెంగళూరు ఈస్ట్. బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ బెంగళూరు కంటోన్మెంట్. వెల్కమ్ టు బెంగళూరు కంటోన్మెంట్. బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడ 8:10 రావాల్సింది 7:40 వచ్చింది. దీని తర్వాత మన డెస్టినేషన్ KSR బెంగళూరు. 2వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే MGR చెన్నై సెంట్రల్ నుంచి అశోకపురం వెళ్ళే సూపర్ ఫాస్ట్ వచ్చింది. మన ట్రైన్లో కొంతమంది దిగి ఆ ట్రైన్కి ఎక్కేశారు. బెంగళూరుకి మనకంటే ముందు ఆ ట్రైనే ఫస్ట్ వెళ్తుంది కాబట్టి వచ్చింది, ఆల్రెడీ వెళ్ళిపోతుంది కూడా. మన ట్రైన్ బెంగళూరు ఈస్ట్లో దాదాపుగా 20 నిమిషాలు ఆపేశాడు. వెల్కమ్ టు KSR బెంగళూరు. క్రాంతివీర సంగోలి రాయన్న బెంగళూరుకి అయితే మన ట్రైన్ చేరుకుంది 5 నిమిషాలు ముందుగానే. 8:30కి రావాల్సింది 8:25కే వచ్చింది. ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే మన ట్రైన్ చేరుకుంది. ఫైనలీ బెంగళూరుకి అయితే మన ట్రైన్ చేరుకుంది 5 నిమిషాల ముందుగానే. ఈ స్టేషన్ మెయింటెనెన్స్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ జర్నీ విషయానికి వస్తే ఈ జర్నీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ యలహంక వరకు కూడా కరెక్ట్ వచ్చింది. యలహంక నుంచి సిటీలోకి రావడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. KSR బెంగళూరు స్టేషన్ బయట వ్యూ చూపిస్తాను, వెయిట్ చేయండి. నిజంగా ఈ స్టేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, కింద అస్సలు గలీజ్ కూడా కనిపించట్లేదు, ఇంత నీట్గా చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ రైల్వే స్టేషను. మరి మన ట్రైన్ ఉదయం 8:30 అనంతపురంకి అయితే బయలుదేరుతుంది. KSR బెంగళూరు రైల్వే స్టేషన్ బయట వ్యూ ఇది. మెయిన్ స్టేషన్ బిల్డింగ్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అందుకే బెంగళూరు రైల్వే స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, బెంగళూరు రైల్వే స్టేషన్ కోడ్ SBC.